ప్రతిజ్ఞలు అంటే ఏమిటి? ప్రతిజ్ఞలు అంటే యాతనలు. అహమే ప్రతిజ్ఞ. నేను సహజ స్పందనతో సహజ సుందరంగా జీవించను అని ప్రతిజ్ఞ చెబుతుంది అని అంటారు. కానీ మీరు సహజ స్పందనతో జీవించినప్పుడు జీవించినట్టే కాదు, కేవలం జీవిస్తున్నట్లు నటిస్తారు. జీవితాన్ని సహజ సుందరంగానే ఉండనివ్వండి. అన్నిటికన్నా సర్వోత్కృష్ట నియమం ఏమిటంటే ఏ నియమాలు లేకపోవడమే జీవితానికి. అడ్డంకులు సృష్టించడానికి పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు. చిన్న చిన్న విషయాలే చాలు. మన రక్షణ తంత్రాల ఆధారంగా మనం జీవిస్తుంటాం కాబట్టి మనం అంటే ఏమిటో ఇతరులు తెలుసుకోలేకపోతారు. మనలో వారికి ఏం నచ్చుతుందో తెలుసుకొని అంతవరకు మాత్రమే మనల్ని తెలుసుకోవడానికి అనుమతిస్తాం. మన దుఃఖానికి దైన్యతకు గల మూల కారణాలలో ఇదొకటి. జనం అనేక రకాలుగా ఉంటారు. వారిలో గల భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని మనం ఆనందించాలి, పరవశించాలి. మీ నిశ్చయాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, తీర్మానాలు ఎవరిని మార్చలేకపోగా వారిలో మరింత మూర్ఖత్వాన్ని, కాఠిన్యాన్ని, వ్యతిరేకతను సృష్టిస్తాయి. అసలు మీరెవరు ఇంకొకరిని మార్చడానికి? జీవితంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఎవరినైనా మీరు సంపూర్ణంగా, సమగ్రంగా ఒప్పుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు అతనిలో మార్పు మొదలవుతుంది. ఎందుకంటే అతనిలాగా ఉండేందుకు పూర్తి స్వేచ్ఛని ఇస్తారు. నిన్ను నీలా ఉండేందుకు ఎవరైనా నీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తారో వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. ఎందుకంటే అతడు నిన్ను నీలా గౌరవించి నీకు హుందాతనాన్ని చేకూర్చాడు కాబట్టి. ఇది చాలా సహజం. ఒకవేళ నీలో ఏదైనా ఉండకూడనిది, ఎవరు అంగీకరించనిది ఉన్నా కూడా అతడు నిన్ను అంగీకరించినప్పుడు అతన్ని నువ్వు ఇంతకుముందున్న దానికంటే మరింత ఉన్నతంగా, శ్రేష్టంగా, మేలుగా ఉండాలని మనసారా కోరుకుంటావు. ఇదంతా కేవలం అతని కోసమే. ఇది నీలో సమూల మార్పుకు దారితీస్తుంది. అతని కోసం మరింత సున్నితంగా, ప్రేమపూర్వకంగా, వాత్సల్యంగా, మృదువుగా ఉండాలి అనుకుంటావు. ఇది ఓషో ప్రసంగాల నుండి సేకరించింది. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.